హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25వ తారీఖు డిసెంబరు 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో ఇంటి వరకు చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే మట్టుగా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అండ్ నేను గత 2 సంవత్సరాల నుండి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి చూడండి, మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. అండ్ అంతేకాకుండా పేపర్ అనాలిసిస్లు కూడా నేను అప్డేట్ చేసిన ఏదో ఒక్కరోజు 2 రోజులు ఒక గ్యాప్ రావచ్చేమో, కానీ నేనైతే అప్డేట్ చేయడానికే ట్రై చేస్తున్నాను నా వంతు. ఎందుకంటే పేపర్లో మనకు కావాల్సిన ఆర్టికల్స్ లేకపోతే నేను చేయలేను. నాకు అలా చేయాలనిపించదు. 2-3 ఆర్టికల్స్తో వీడియో చేసి మీ టైం వేస్ట్ చేయాలనిపించదు. ముఖ్యంగా నా టైం వేస్ట్ నేను చేసుకోవాలనుకోను, కాబట్టి నేను అందుకే చేయలేను. మ్యాటర్స్ ఉంటే మట్టుగా నేను ఆగను. ఆ రోజు ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత బయట ఉన్నా సరే, నేను ఏదో విధంగా ట్రై చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి అండ్ నచ్చితే మట్టుగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని చూపించండి. అంతేకాకుండా అందులో హైలైట్ ఆర్టికల్ ఏంది, లేదంటే మీ ఆర్టికల్ ద్వారా నేను ఇది కొత్తగా నేర్చుకున్నాను అని ఏదైనా ఉంటే అది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మన ఇండియాలోనే ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, వీటన్నింటికి ఏదైనా సరే సో ద లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది అన్అకాడమీ అండి. సో అన్అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీగా ద టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. వాళ్ళు సతీష్ కుమార్ పెండియాల కావచ్చు, యుఎంఆర్ కావచ్చు, బాలాజీ చెర్రబోయినా కావచ్చు, అండ్ బురుగుపల్లి మీనా కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగు ఎడ్యుకేటర్సే. సో వీళ్ళ ద్వారా మనకి వచ్చేసి లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2కి వీళ్ళు వచ్చేసి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా రివిజన్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మట్టుగా డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్స్ ద్వారా క్లిక్ చేసి మీరు ఈ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అయితే క్లాసెస్కి ఇంత అమౌంట్ అని వీళ్ళు పెడతారు. ఆ అమౌంట్ సరే, అంత అమౌంట్కి మీరు ఒక 10% అయినా తగ్గించుకోవాలనుకుంటే EDU Tech 10 అనే ఒక కోడ్ వాడుకొని EDU 10 అనే ఒక కోడ్ వాడుకొని మీరు ఈ క్లాస్ని అయితే ప్రొవైడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, EDU 10 అనే ఒక కోడ్ వాడి మీరు 10% డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేసే ఆఫర్స్లో. అండ్ వీళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్తో ఈ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నా EDU 10 అనే కోడ్ వాడి మీరు కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు డైలీ ఒక మాక్ టెస్ట్ పెడతారు, SIPC అంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి. అందులో గెలిచిన వాళ్ళకి ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ర్యాంక్ 1 వాళ్ళకి వచ్చేసి 3000, ర్యాంక్ 2 వాళ్ళకి 2000, ర్యాంక్ 1 వాళ్ళకి వచ్చేసి 1000 రూపాయలు, 3 వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోయే SIPC కానిస్టేబుల్ సంబంధించిన రక్షక్ అని అండ్ గ్రూప్ 1కి 2కి సంబంధించిన ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ బ్యాచ్ కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నారు లక్ష్యం పేరుతో. దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళు ఫ్రీ డైలీ T20 అనే ఒక ఫ్రీ డైలీ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకే నెంబర్ 1, 2, 3 ర్యాంకులు ఇచ్చి వాళ్ళకి వోచర్లు ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి డైలీ 8 PM ఉంటుంది. 8 PM అయిపోయిన తర్వాత ఆ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత 8:30కి దాని యొక్క అనాలిసిస్ ఉంటుంది, ఆ టెస్ట్ అనాలిసిస్. అయితే వీళ్ళు ఒక క్విజ్ కండక్ట్ చేస్తారు. డైలీ T20 టాపర్ ఎవరైతే వస్తారో ఆ టెస్ట్లో 1 month ఫ్రీ అనమాట. ఎవరైతే ఈ డైలీ T20లో పార్టిసిపేట్ చేస్తారో సో ఈ టెస్ట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1 month ఫ్రీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ EDU 10 అనే కోడ్ వాడడం వల్ల మీకు సబ్స్క్రిప్షన్లో 10% అడ్వాంటేజ్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీరు గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్ని నెలలకు తీసుకుంటారని అడుగుతారు సబ్స్క్రిప్షన్. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. చూడండి, చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట సబ్స్క్రిప్షన్లు వచ్చేసి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మధ్యగా తీసుకోండి, చాలా మంచి ఆఫర్ నడుస్తుంది. అది కూడా మన EDU 10 కోడ్ వాడడం వల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత మన కోడ్ వాడితే మీకు 10% డిడక్ట్ అయిన తర్వాత మీకు మెయిన్ అమౌంట్ చూపిస్తుంది. మెయిన్ అమౌంట్ మీరు EMI ద్వారా కూడా పే చేయొచ్చు, లేదంటే మీ కార్డ్స్ అండ్ అంతేకాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ద్వారా కూడా మీరు డబ్బులు అనేది చెల్లించవచ్చు. దీనివల్ల మీరు అన్అకాడమీలో 10% ఆర్ ఫ్రీ క్లాసెస్ అయితే పొందొచ్చు. సో డిస్క్రిప్షన్లో లింకులు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి క్లిక్ చేసి మీరు వీలైతే ట్రై చేయండి. చూడండి, మనకి ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ MSME ICAI మధ్య MOU. అయితే చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME అండ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, దీన్ని ICAI అంటారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక పరస్పర అంగీకారం అనమాట, యాక్సెప్టెడ్ ఒప్పందం జరిగింది. ఏంటి అంటే ఆన్లైన్లో జరిగిన జాతీయ వ్యవసాయ సమావేశంలో వీళ్ళిద్దరి మధ్య సో MSME డైరెక్టర్ జనరల్ S. క్లోరీ స్వరూప, ICAI CME విశ్వరూప్ బసు మధ్య సంతకాలు చేసుకున్నారు. ఈ ఒప్పందంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు సో ట్రాన్స్ఫర్ అండ్ అంతేకాకుండా డేటా ఇన్ఫర్మేషన్ షేరింగ్లో వీళ్ళు ఒప్పందం అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటలీ ప్రధానిపై 900 కోట్ల దావా అండి. చాలా తక్కువ అమౌంట్, ఇంకా 900 కోట్లు అంటే.
సో చూడండి, ఇటలీ ప్రధాని గిసెప్పే కోంటి ఎవరితను? ఇటలీ ప్రధాని. ఇతనిపై 100 మిలియన్ యూరోలు అంటే దాదాపుగా 900 కోట్ల రూపాయలు దావా పడిందండి. ఇటీవల కరోనాతో మృతి చెందిన బంధువులందరూ కలిసి ప్రధానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఈ దావాల్లో వేశారు. 500 మందితో కూడిన బృందం తమకు జరిగిన నష్టానికి 900 కోట్లు చెల్లించాలని ప్రధానిని డిమాండ్ చేశారండి. చిన్న విషయం కాదు, 500 మంది. ప్రధానితో పాటు ఆరోగ్య శాఖ మంత్రిపై కూడా ఈ యొక్క దావా పడుతుందని చెప్పడం జరిగింది. సో రోబర్టో స్పెరెంజా లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టెలియా ఫాంటనప్పేలను మృతుల బంధువులు చేర్చారు. లాంబార్డీలో వైరస్ తీవ్రంగా ఇబ్బంది పడి బెర్గామా ప్రాంతానికి చెందిన 500 మంది తమ ఆప్తులను కోల్పోయామని ఏప్రిల్లో వీరంతా ఓ బృందంగా ఏర్పడి సో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే మా బంధువులు చనిపోయారని ఆరోపిస్తూ వీళ్ళపై చట్టపరమైన పరంగా న్యాయ పోరాటం స్టార్ట్ చేశారు. అయితే తమ బాధ్యతలు నిర్వర్తించిన వారికి ఇది క్రిస్మస్ బహుమతి అంటూ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న లూకా ఫుస్కో ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, ఇక్కడ ఎవరైతే 500 మంది చెప్తున్నామో ఈ 500 మందికి సంబంధించిన బంధువులు కరోనా కారణంగా, అది కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరణించారు. సో ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య ధోరణి వల్ల వాళ్ళు మరణించారనే ఉద్దేశంతో ఈ 900 మంది కలిసి కూడా 900 కోట్లు చెల్లించాలని ప్రధాని డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అక్కడ కోర్టులో దావా వేయడం జరిగింది. సో కోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాత ఇది ఏంటనేది తెలుస్తుంది. అయితే ఐరోపాలో మృతుల పరంగా ఇటలీయే ఫస్ట్ ప్లేస్లో కొనడం జరిగింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 5లో 5వ స్థానంలో ఇటలీ ఉందన్నమాట కరోనా మృతుల్లో. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే న్యూమోనియా అండి. సో అయితే న్యూమోనియా స్వదేశీ టీకా వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే నేను చాలా టైమ్స్ అంటే ఒక 4-5 months బ్యాక్ నేను ఒక పేపర్ అనాలిసిస్లో చెప్పాను, న్యూమోనియాకు టీకా వచ్చిందని చెప్పాను. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చెప్పే ఆర్టికల్ ఏంటంటే న్యూమోనియాకు స్వదేశీ అంటే మన దేశంలో డెవలప్ అయిందనమాట ఈ టీకా. మన దేశంలో తయారు చేసిన న్యూమోనియాకు టీకా అయితే వచ్చింది. అదేంటో ఒకసారి చూడండి. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ దేశాల సరసన భారత్ అనేది నిలుస్తోందని చెప్పాలి. అండ్ న్యూమోనియాకు తొలి స్వదేశీ టీకాను తయారు చేసింది మన ఇండియా. తొలి న్యూమోనియా స్వదేశీ టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కరోనా టీకాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి టైఅప్ అయ్యి మనకి ఇస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు 2022 కల్లా కరోనా టీకా దేశవ్యాప్తంగా ఇవ్వడం కోసం 80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కూడా అని ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ కూడా ప్రకటించిన విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే న్యూమోనియా ఉందో దీనికి కూడా టీకాని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు. వారం రోజుల్లో ఇది మార్కెట్లోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు అనౌన్స్ చేశారు. త్వరలో ఈ స్వదేశీ మార్కెట్లో ఈ టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే భారతదేశానికి న్యూమోనియా వ్యాక్సిన్ ప్రవేశం ఉన్నప్పటికీ స్థానికంగా అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ వాడుకలో లేదు. సో ఫస్ట్ టైము స్వదేశంగా తయారు చేసిన వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది పూణేలో ఉంది. వీళ్ళు వచ్చేసి ఇంకొక 1 వీక్లో మార్కెట్లోకి దీన్ని తెస్తామని చెప్తున్నారు. అయితే భారత్లో ఫైజర్, NYSE అంటే PFE, గ్లాక్సోస్మిత్ క్లైన్ LSE, GSK వ్యాక్సిన్లు తయారు చేస్తోంది. పూణేకి చెందిన సీరం సంస్థ సమర్పించిన 1, 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను సమీక్షించిన తర్వాత జూలైలో భారత ఔషధ నియంత్రణ న్యూమానికల్ పాలీసాక్రైడ్ కంజుగేటెడ్ వ్యాక్సిన్ మార్కెట్లో అనుమతి ఇచ్చింది. శిశువుల్లో సిస్టోకోసస్ న్యూమోనియా వల్ల కలిగే ఇన్వాసిస్ డిసీజ్ న్యూమోనియాకు వ్యతిరేకంగా క్రియాశీలక రోగ నిరోధకంలో కోసం ఈ వ్యాక్సిన్ అయితే ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మన క్వశ్చన్ నాకు తెలిసి వీడు ఒక్క వేలో అడుగుతాడు ఈ క్వశ్చన్ మాత్రం. సో న్యూమోనియాకు స్వదేశీ టీకాను భారత్లో తయారు చేసిన సంస్థ ఏది అని అడుగుతాడు. వెంటనే మీరు సీరం ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదా సీరం ఇన్స్టిట్యూట్ 2020లో సో స్వయంగా తయారు చేసి ఏ వ్యాధికి స్వయంగా స్వదేశీ టీకాను తయారు చేసింది. క్వశ్చన్ అలాగ అడగవచ్చు. అయితే మీరు సీరం ఇన్స్టిట్యూట్ అనగానే ఈ మధ్య వార్తల్లో నిలిచిన విషయాలు ఏంటి అంటే సో అది ఆక్స్ఫర్డ్తో కలిసి కరోనా టీకాను తయారు చేసింది. అది మన ఇండియాలో ఉత్పత్తికి వాళ్ళే ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ 2020లో భారతదేశం అంతటా వ్యాక్సిన్ పంపిణీ చేయడం కోసం 80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతేకాకుండా కేవలము 1000 లోపే కరోనా టీకాను కూడా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందిస్తామని కూడా చెప్పడం విశేషం. అయితే ఇక్కడ చాలామంది డిమాండ్ ఏంటి అంటే ఈ కరోనా వైరస్కి సంబంధించిన టీకాని దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వాలనేది ప్రతిపాదన.
సో ఎందుకు ఉచితంగా ఇవ్వాలనేది ప్రతిపాదన అంటే దేశవ్యాప్తంగా సో కరోనా వల్ల ఒక ప్రభుత్వం ఇంపాక్ట్ అవ్వలేదు. అసలు ప్రభుత్వం ఇంపాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రజా వ్యవస్థ స్తంభించకపోవడం దానికి ప్రధాన కారణం కదా. కాబట్టి సో ప్రభుత్వము ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలి. సో యాక్చువల్గా ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఆయా రాష్ట్ర ప్రజలకు ఉచితంగా టీకాని ఇచ్చే ప్రతిపాదన తీసుకురావాలి. ఇప్పటికే ఇందులో బీహార్ కావచ్చు, ఇలాంటి కొన్ని రాష్ట్రాలు కూడా నిలవడం జరిగింది ఉచిత టీకా ఇవ్వడం కోసం కరోనాకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 48 గంటల్లో ఇల్లు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. సో 3D కన్స్ట్రక్షన్ ప్రింటింగ్, దీన్నే 3D DCP అంటారు. 1950 నుంచి దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి 3D ప్రింటింగ్ మీద. 1955లో జోసెఫ్ పెగ్నా, బెహరాక్ జోస్నవిక్ అనే ఒక ఇద్దరు ఇంజనీర్లు వేరు పద్ధతుల్లో 3D ప్రింటింగ్ ఇళ్ళు నిర్మించడానికి ఒక సాంకేతికతను ఆవిష్కరించారు. అయితే 3D కన్స్ట్రక్షన్ ప్రింటింగ్లో సాంప్రదాయ కాంక్రీట్, సిమెంట్తో పాటు వాక్స్, ఫోమ్, పాలిమర్ వంటి కృత్రిమ పదార్థాలను కూడా వాడతారు. కాబట్టి సాధారణ ఇంటికంటే 3D ప్రింటింగ్ ఇల్లు కొంచెం దృఢంగా ఉంటుందట. ఈ ఇండ్ల నిర్మాణంలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఫస్ట్ది కంప్యూటర్లో భవనాన్ని డిజైన్ చేయడము, రెండోది నిర్మాణానికి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేయడం, మూడో దశలో క్రేన్ లాంటి యంత్రాలతో భవనం గోడలను అప్పటికప్పుడే తయారు చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సాధారణ నిర్మాణాలతో ఏమాత్రం తీసుకున్న నాణ్యత. కాంచీపురంలో 106 గంటల్లో G+1 ఇల్లు సిద్ధం చేశారు. G+1 ఇల్లు. అయితే 700 SFTలో తొలిసారి నిర్మించిన L&T కంపెనీ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం L&T కంపెనీ మన ఇండియాలో 3D ఇల్లుని నిర్మించిందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ సాంకేతికతని 1955లోనే జోసెఫ్ పెగ్నా, బెహరాక్ కోప్నెవిక్ అనే ఇద్దరు సైంటిస్టులు కాదు ఇంజనీర్లు ఈ 3D ప్రింటింగ్ సాంకేతికతని జస్ట్ తయారు చేశారు. దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ టైం మన ఇండియాలో కాంచీపురంలో 106 గంటల్లోనే G+1 ఇల్లు కట్టారు. అది కూడా L&T వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. L&T అనేది అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట మన ఇండియాలో. నెక్స్ట్ ఆకాశంలో అగ్నిగోళం అండి. ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది కదా, చూడండి. సో ఇదేం సూర్యుడు కాదు, గుర్తుపెట్టుకోండి. బుధవారం చైనాలోని యషు నగరం అప్పుడే మెల్లమెల్లగా తెల్లారింది. అయితే సో ఆ టైంకి వచ్చి బయటికి చూసేటప్పుడు ఒక పెద్ద అగ్నిగోళం కనబడింది అనమాట అందరికీ. సో అది చూస్తుండగానే మరింత పెరుగుతుంది, పైగా భూమి వైపు దూసొస్తుంది. ప్రపంచం అంతా సో అంతమైపోతుంది అనుకున్నారు. అయితే ఇదేం జరిగిందంటే యాక్చువల్గా అదొక అగ్నిగోళం అనమాట. సో ఈ అగ్నిగోళము చైనాలోని క్వింగైలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో భూమిని తాకి పేలిపోయింది. దీన్ని ఉల్కగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారనమాట. ఉల్క. సో ఉల్క అంటే సూర్యుడి ద్వారా విభజించబడిన ఒక చిన్న పార్ట్ ఉల్క అంటే. సో అది చాలా ఎక్కువ ఉష్ణాన్ని కలిగి ఉంటుంది. అది ఒకసారి ప్రజల ఉన్న ప్రాంతాల్లో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఉల్కను వచ్చేసి చైనాలో గుర్తించడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్. జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా భారత మాజీ పెసర్ చేతన్ శర్మ ఎంపికయ్యారండి, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయకులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ వర్చువల్గా సమావేశమై అనంతరం చేతన్ పేరును సిఫార్సు చేశారు. మరో సీనియర్ అజిత్ అగార్కర్ గట్టి పోటీనిచ్చిన కమిటీ చేతన్ వైపే మొగ్గింది. అలాగే అబే కరువిల్లా, దేవిశిష్ మొహింతలను కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది. వీళ్ళు చేతన్ నార్త్ జోన్, కురువిల్లా వెస్ట్, మొహంతి ఈస్ట్ జోన్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే సో ఇక్కడ సునీల్ జోషి స్థానంలో ఓకే చేతన్ శర్మను చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. జోషితో పాటు హర్విందర్ సింగ్ సెలెక్టర్లుగా కొనసాగుతారు. అయితే 16 ఏళ్ళకే అరంగేట్రం చేసిన చేతన్ శర్మ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 23 టెస్టులు, 65 వన్డేలు ఆడాడు. 1987 వరల్డ్ కప్లో న్యూజిలాండ్పై తీసిన హ్యాట్రిక్ అతని కెరీర్లో హైలైట్. కరువిల్లా 10 టెస్టులు, 25 వన్డేలు, అలాగే మొహంతి 2 టెస్టులు, 45 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రూర్కేలో అతిపెద్ద హాకీ స్టేడియం అండి. రూర్కే అనేది ఎక్కడ ఉందండి? ఒడిశాలో. చూడండి, దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని, 2023 కల్లా ఇది కంప్లీట్ చేస్తామని సో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు స్పష్టం చేశారు. సుందర్గఢ్ జిల్లాలో రూర్కేలోని ఈ మైదానం నిర్మాణం సాగుతోంది.
సో బిజు పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో 15 ఎకరాల్లో 20,000 మంది ప్రేక్షకులు ఒకేసారి చూసే విధంగా ఈ స్టేడియంని తయారు చేస్తున్నారు. అయితే 2023 హాకీ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడానికి గర్వంగా భావిస్తున్నామని, భువనేశ్వర్ రూర్కేలో మెగా టోర్నీని నిర్వహించాలనుకుంటున్నామని సో నవీన్ పట్నాయక్ గారు తెలపడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారంటే ఒడిశా. నెక్స్ట్ ఇక్కడ కీ పాయింట్స్ అనగానే మీకు ఏం గుర్తు వస్తాయి? సో ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు, అయితే రూర్కే అనేది ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ బాస్కెట్ బాలర్ సత్నాపై నిషేధం. సత్నాపై చూడండి, డోప్ పరీక్షల్లో దొరికిపోయిన బాస్కెట్ బాల్ ఆటగాడు సత్నామ్ సింగ్ బమారాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ 2 ఏళ్ల నిషేధం విధించింది. అతడి నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత హిగేనామైన్ బెటా-2 ఎగోనిస్ట్ అనే ఒక ఉత్ప్రేరకం ఉండడంతో, గుర్తుపెట్టుకోండి ఏ డ్రగ్ ఉందండి, హిగానామైన్ బెటా-2 ఎగోనిస్ట్ అనే ఒక ఉత్ప్రేరకం ఉండడంతో అతనిపై నాడా అంటే నేషనల్ డోపింగ్ సంస్థ ఇతనిపై నిషేధం విధించింది. ఈ జట్టుకు ఎంపికైన, అంతేకాకుండా NBA జట్టుకు ఎంపికైన తొలి భారత బాస్కెట్బాల్ ఆటగాడిగా అతడు 2005లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ అతను నిషేధం విధించడం జరిగింది అతనిపై. ఓకే, సో అయితే ఇక్కడ నిషేధం ఎన్ని సంవత్సరాలు చేశారు ఏంటి అనేది ఇంకా చెప్పలేదు, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డీల్. ఓకే చూడండి, యూకే అండ్ యూరోపియన్ యూనియన్ సంధానకర్తల మధ్య చారిత్రాత్మక పోస్ట్ బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. తుది రూపం దాల్చుకున్న ఈ ఒప్పందం అధికారిక ఆమోదం కోసం ప్రధాని బోరిస్ జాన్సన్, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లెయన్ల వద్ద చేరనుందని అధికారులు పేర్కొన్నారు. EU నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత జరగనున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందం ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరండి, EU నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి వాణిజ్య ఒప్పందం ఇదే. అయితే భవిష్యత్తులో బంధాలు దూరం అవ్వకుండా కొత్త బంధాలను ఈ ఒప్పందం బీజం వేసిందని చెప్పొచ్చు. ఓకే, సో వాణిజ్య ఒప్పందం కుదిరిందండి ఎవరెవరి మధ్య అండి, ట్రేడ్ డీల్ ఎవరెవరి మధ్య, యూకే మధ్య, యూరోపియన్ యూనియన్ సంధానకర్తల మధ్య. సో ఒక పోస్ట్ బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందం జరిగింది. ఓకే, వాణిజ్య ఒప్పందం అంటే అతిపెద్ద వ్యాపార వాణిజ్యం ఒప్పందం జరిగిందనమాట. ఓకే, సో అయితే ఈ యొక్క ఒప్పందం వల్ల చాలా కంపెనీలు యూకేలో కావచ్చు, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు, చాలా లబ్ధి పొందుతాయి ఈ ఒప్పందం ద్వారా. వాణిజ్య ఒప్పందం ట్రేడ్ అనమాట. సో వ్యాపార విషయాల్లో లావాదేవీలు కావచ్చు, సంస్థల ఏర్పాట్లలో కావచ్చు, అంతేకాకుండా తర్వాత వచ్చేసి పెట్టుబడులు కావచ్చు, వీటన్నింటిలో ఈ ట్రేడ్ డీల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది 2021లో ఈ ఇరు ప్రాంతాలకు సంబంధించిన జీడిపి కావచ్చు, వృద్ధి శాతంలో కావచ్చు, అంతేకాకుండా ఆదాయ వృద్ధిలో కావచ్చు మంచి అవకాశం కల్పించారనమాట ఈ ట్రేడ్ డీల్ ద్వారా. అంతేకాకుండా ఈ ట్రేడ్ డీల్ ద్వారా చిన్న సంస్థలు కూడా అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎక్విప్మెంట్స్ని పెద్ద కంపెనీలు తయారు చేస్తాయి. అదే చిన్న ఎక్విప్మెంట్ని ఎవరు తయారు చేస్తారు, ఈ చిన్న స్థానిక కంపెనీలు తయారు చేస్తారు. అలాంటి వాటికి కూడా ఈ ట్రేడ్ డీల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎవరెవరి మధ్య జరిగిందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే బ్రెగ్జిట్ తర్వాత తొలి వాణిజ్య ఒప్పందం ఏదైనా ఉందంటే ఇదే. అయితే ఇది వచ్చేసి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, EU ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత. అండ్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చేసి ఐ థింక్ 2021లో వెలువడతాయని చెప్తున్నారు సంబంధిత వర్గాల వారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాయు కాలుష్య దుష్ప్రభావాలు. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో వాయు కాలుష్యం అనేది ఒక హై లెవెల్లో ఉంది. అయితే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి చాలా జాగ్రత్తగా. గాలి కాలుష్యంతో విశ్వ మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తీవ్ర ప్రభావం కాదు, ఇది అంతరించిపోవడానికి ఒక సంకేతం అని కూడా చెప్పొచ్చు. సో దాని ప్రతికూల ప్రభావం ఆర్థిక రంగంపై చాలా పడడం ఒక ముఖ్యమైన విషయం. అయితే భారతదేశ రాష్ట్రాల్లో గాలి కాలుష్య ప్రతికూల ప్రభావాలను శోధించి ఆందోళనకర విశ్లేషణలను ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ తాజా నివేదిక వెల్లడించింది. గుర్తుపెట్టుకోండి ఎవరు, ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ అనే తాజా నివేదికలో మన ఇండియాలో ఉన్న ప్రాంతాలు కాలుష్యం బారిన ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చెప్పింది. ఐరాసా ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ICMRల సంయుక్త ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ నివేదిక అయితే రిలీజ్ చేశారు. ఇందులో మూడు సంస్థలు ఉన్నాయి.
గాలిలో పార్టిక్యులేటర్ మ్యాటర్, దీన్నే పిఎం అంటారు. ఓకేనండి, గాలిలో పార్టిక్యులేటర్ మ్యాటర్. సో ఇది 2.5 గృహ సంబంధ ఓజోన్ సంబంధ కాలుష్యాల పట్ల ప్రత్యేక పరిశోధనలు చేయడం జరిగింది. గాలి కాలుష్యంలో జరిగే అకాల మరణాలు, వ్యాధి ప్రజలంతా లేదా అనారోగ్యాలు, మార్పిడిటీలతో జరిగే ఆర్థిక ప్రతికూల ప్రభావాలను వెల్లడించడం ఈ నివేదికగా విశేషంగా చెప్పొచ్చు. ఓకే, అయితే అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే అసలు ఈ కాలుష్యం వల్ల ఏమొచ్చి వీళ్ళు చనిపోయారు, దానికి కారణాలు ఏంటి అనేది వీళ్ళు చెప్పారు. 2019లో గాలి కాలుష్యంతో దాదాపు 1.6 మిలియన్ల మరణాలు ఇండియాలో జరిగాయని, దేశంలోని మొత్తం మరణాల్లో 17.8% గాలి కాలుష్యం కారణంగానే నమోదయ్యాయని వాళ్ళ నివేదికలో చెప్పారండి. గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా పిఎం అంటే ఇక్కడ నేను చెప్పినట్టు పిఎం అంటే ఏంటండి, సో పార్టిక్యులేటర్ మ్యాటర్నే పిఎం అంటారు. అయితే ప్రధానంగా ఈ పిఎం 2.5 సంబంధ కాలుష్యంతో 0.98 మిలియన్లు, గృహ సంబంధ కాలుష్యంతో 0.61 మిలియన్లు, భూ ఉపరితల ఓజోన్ కాలుష్యంతో 0.17 మిలియన్ల ప్రజలు చనిపోయారంట. 1990 నుండి 2019 వరకు మధ్య గృహ కాలుష్యం మరణాలు 64.2% తగ్గడం జరిగితే, పిఎం కాలుష్యం మరణాలు అంటే వాయు కాలుష్య మరణాలు 115.3% పెరగడం, ఓజోన్ కారక మరణాలు 139.2% పెరుగుదలకు ప్రమాదం హెచ్చరికగా తెలుసుకోవాలంటే ఓజోన్ పొర కన్నం బడి నాశనం అయిపోయింది. దానికి గల కారణాలు ఏంటో సింపుల్గా మీ యొక్క ఈ పర్సంటేజ్ మనకు చెప్తోంది. ఈ పర్సంటేజ్ అయితే 2019లో మన దేశం గాలి కాలుష్యం కారణంగా $28.8 బిలియన్ ఆర్థిక ప్రగతిలో నష్టం వచ్చింది మనకి. అనారోగ్య కారణ మరణాలతో $8.0 బిలియన్ నష్టం జరిగిపోయిందని ఈ సంస్థలు వెల్లడించిన నివేదికలో చెప్పాయి. ఈ రెండు కారణాలతో $36.8 మిలియన్ల ఆర్థిక నష్టము, జీడిపిలో గుర్తుపెట్టుకోండి, జీడిపిలో 1.36% నష్టం వాటిల్లింది. మన ఇండియాలో ఢిల్లీలో గాలి కాలుష్యం దుష్ప్రభావంతో ఆర్థిక నష్టం అత్యధికంగా నమోదు కాగా తరువాత ప్లేస్లో హర్యానా ఉందండి. ఎందుకంటే ఢిల్లీ హర్యానా పక్కనే. ఓకే, అయితే భారతదేశం 2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఇది ప్రతికూల గాలి కాలుష్యం నిలుస్తున్నది అని చెప్పాలంటే, అంటే $5 ట్రిలియన్ మనం నిలవగలం అనేది ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. గాలి కాలుష్యం వల్ల వచ్చేసి మనం ఆర్థికంగా ఇబ్బందులు పడతాం. దానివల్ల మనం ఈ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను రీచ్ అవ్వడం కష్టం అవుద్ది. అయితే బయోగ్యాస్ ఇంధనం, బొగ్గు మండించడం, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడము, నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, వాహన ఉద్గారాలు వంటివి ఈ పిఎం అంటే పార్టిక్యులేటర్ మ్యాటర్కు కారణ గాలి కాలుష్యాన్ని తిరిగిస్తాయి. అంటే అసలు ఈ కాలుష్యం గల కారణాలు ఏంటి అక్కడ క్లారిటీ చెప్పారు చూడండి. ఒకటి ఏంటంటే బయోగ్యాస్ ఇంధనము, నెక్స్ట్ బొగ్గును మండించడము, పారిశ్రామిక వ్యర్థాలు ఉంటాయి అంటే ఇండస్ట్రీలో తయారు చేసే వ్యర్థాలు వాటి ద్వారా వదిలివేడి కాలుష్యం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడము, నిర్మాణ రంగము, ఇటుక బట్టీలకు వాహన ఉద్గారాలు వంటివి మనం మెయిన్గా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఓకే, అయితే గృహ కాలుష్యానికి కారణంగా ఘన ఇంధన అంటే వంట చెరుకు, బొగ్గు, కర్ర బొగ్గు, పేడ వీటినే ఘన ఇంధన అంటారు. ఈ యొక్క వంటలు, వ్యవసాయ వ్యర్థాలను ఇంటి ఆవరణలోనే మండించడం వంటివి చెప్పొచ్చు. భూ ఉపరితల ఓజోన్ కాలుష్యానికి కారణాలుగా వాహన ఉద్గారాలు, పవర్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, హైడ్రోకార్బన్ సూర్యరశ్మి సమ్మేళనితం కావడం లాంటివి వస్తాయి. అంటే మనకు ఓజోన్ కన్నం పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి మనం వాడే ఇంధనాల ద్వారా వచ్చే పొగ, ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీల ద్వారా విడుదలయ్యే ఆ యొక్క పొగ, ఆ వాయు కాలుష్యం వల్లనే ఓజోన్ పొరకు కన్నం పడుతుంది. ఎందుకంటే భూమిలో కలిసే ఆ వ్యర్థాలకి ఓజోన్ ఆకాశంలో ఉండేదానికి సంబంధం లేదు. కానీ ఆకాశంలోకి వెళ్ళేవి ఏంది, ఈ డస్ట్ పార్టికల్సే అంటే కాలుష్యం. ఈ ఫ్యాక్టరీల ద్వారా రిలీజ్ అయ్యే డస్టే. ఆ డస్ట్ ఆకాశంలో చేరి ఓజోన్ పొరకి అక్కడ ఇది వేడిని సృష్టిస్తున్నాయి అన్నమాట. అక్కడ చర్య జరిపి వేడిని సృష్టించి ఓజోన్ పొర ఆవరణం ఏదైతే ఉంటుందో ఆ ఆవరణానికి దెబ్బతీస్తున్నాయి ఇవన్నీ కూడా. అయితే వీటి వల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్యాలు, అకాల మరణాలు, కుటుంబ ఆర్థిక స్థితులను చిన్నాభిన్నం చేస్తూ మన ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో ఇది చాలా వరకు ప్రభావం చూపుతుంది. అయితే గాలి కాలుష్యం వల్ల 32.5% పల్లోన్మరి జబ్బులు, ఓకేనండి, పల్లోన్మరి జబ్బులు, 29.2% గుండె జబ్బులు, 16.2% వచ్చే స్ట్రోక్స్ రావడము, 11.2 శ్వాసకోశ వ్యాధులు రావడం, 5.2% నియోనాటల్ అంటే నవజాతి శిశు రుగ్మతులు, 3.8% వచ్చేసి మధుమేహము, 1.7% ఊపిరితిత్తులు క్యాన్సర్ కలుగుతున్నాయని ఈ నివేదికలో చెప్పింది. అంటే అత్యధికంగా
ఈ కాలుష్యం వల్ల దేని మీద ఇంపాక్ట్ పడుతుందండి? గుండె జబ్బులు, పల్మనరీ జబ్బుల మీద వీటి ఇంపాక్ట్ బాగా పడుతుంది. అయితే 2019లో దేశ సగటు పిఎం 2.5 గాఢత ఘనపు మీటర్కు 91.7 మైక్రోగ్రామ్స్ నమోదు కాగా కేరళలో కనిష్టంగా 15.8, ఢిల్లీలో గరిష్టంగా 217.6 మైక్రోగ్రాములు గుర్తించారంట. చూడండి, ఈ పిఎం రేట్ అనేది ఎక్కువగా సో ఢిల్లీలో ఉంది, అతి తక్కువగా మన దేశంలో కేరళలో నమోదవుతుంది. సో కేరళలో ఎంత తక్కువ నమోదవడానికి గల కారణం ఏంటంటే అక్కడ చాలా గ్రీనరీ అండి, పచ్చదనానికి వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మేబీ నాకు తెలిసి అక్కడ పిఎం వాల్యూస్ అనేవి తక్కువ స్థాయిలో ఉండడం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అయితే పిఎం 2.5 కాలుష్యం ఉత్తర భారతంలో ఎక్కువగా అంటే 123 నుండి 117.6 మైక్రోగ్రాములు నమోదవుతున్నాయి. అంటే ఉత్తర భారతదేశం అంటే ఢిల్లీ, హర్యానా అటు సైడ్ అనమాట, యూపీ. అయితే తెలంగాణలో పిఎం 2.5 గాఢ్యత 40.0 నుంచి 59.9 వరకు ఉండగా మన ఆంధ్రప్రదేశ్లో 20.0 నుంచి 39.9 మైక్రోగ్రాములు నమోదవుతున్నాయి. అంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి మన తెలంగాణలో. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కొంచెం కాలుష్యంకి సంబంధించిన పరిస్థితులు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి, కానీ ఇంకా వీటిని అరికట్టగలగాలి. కేరళ స్థాయిలో 15% దిగజారేటట్టు ఉంటే ఖచ్చితంగా మనము ఇందులో వృద్ధి సాధించినట్లు. దాన్ని కాన్స్టెంట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. మళ్ళీ తర్వాత పెరిగిపోవడం అనేది ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు నాకు తెలిసి మరొక 20 సంవత్సరాల్లో ఢిల్లీలో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు. అయితే 2019లో గృహాల్లో ఘన ఇంధన వంటలు 26.3% కుటుంబాలు వాడుతుండగా తూర్పు ఉత్తర భారత రాష్ట్రాల్లో అధిక గృహ కాలుష్య సమస్యలతో బాధపడుతున్నాయి. గృహ కాలుష్యంతో పిఎం 2.5 దేశ సగటు ఘనపు మీటర్కు 82.8 మైక్రోగ్రామ్స్ ఉండగా మన తెలంగాణలో 30% కన్నా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో 30.0 నుండి 39.9% కుటుంబాలు వంట చెరుకు వాడుతున్నారు. భారత్లో 2019లో భూ ఉపరితల ఓజోన్ గాఢత సగటు 66.2 పీపీబీ అంటే పార్ట్స్ పర్ బిలియన్లు నమోదు కాగా అత్యల్పంగా అరుణాచల్లో 47.4 పీపీబీ, అత్యధికంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 76.6 పీపీబీ రికార్డులకు అయ్యాయి అన్నమాట. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 60.0, 69.9 పీపీబీ ఓడోన్ కాలుష్యం గుర్తించారు. అతి ప్రమాదకర గాలి కాలుష్యాన్ని ముఖ్యంగా నగరాలు, మహానగరాల్లో తగ్గించడానికి ప్రతి పౌరుడు తన వంతు సహకారాన్ని అందించాలి. సో దీనికి చేయాల్సింది ఒకే ఒక పని ఏంటి అంటే ఫస్ట్ అంటే నేను చాలా ప్రీవియస్ ఆర్టికల్స్లో చెప్పాను, మనం ఎప్పుడైనా ఒక వెహికల్ కొన్నాం అనుకోండి, సో ఆ వెహికల్ వల్ల మనకి ఎంతవరకు యూజ్, చాలామంది నాకు అవేర్నెస్ లేదండి. సో ఏ వెహికల్స్ కొన్నామో మన పని అవుతుంది, తొక్కాలి. కొంతమంది ఏంటంటే ఒకసారి అది ఒక ప్యాషన్ అనమాట, బండి ఉండాలి, కారు ఉండాలి అనేది. కానీ దాని నుండి రిలీజ్ అయ్యే ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాయు కాలుష్యం ఎంత ప్రమాదం చూపుతుందో వాళ్ళకి తెలియకుంటారు. చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆ మోటివ్లో ఉండరు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. అలానే వాడు తీసుకుంటున్నాడు నేనెందుకు తీసుకోకూడదు అనేది ఆలోచన తప్ప, కానీ మనం తీసుకుంటే దానివల్ల ఎంత ఇబ్బందులు వస్తాయనేది తెలియకపోవడం. ఇప్పుడు 100 మందిలో నేను ఒక్కడిని మానేయడం వల్ల దానికి ఏం పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఆ 100 మందిలో 80 మంది మానేస్తేనే దానికి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ప్రతి యువకుడు కూడా బైక్ కొనాలి, కార్లు కొనాలి అనే ఆలోచన ముందు ఒక్కసారి దాని యొక్క యూసేజ్ మనకి ఎంత ఉంది, దానివల్ల నష్టం ఎంత ఉంది, దానివల్ల ఫ్యూచర్ ఏం అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి నీ పిల్లల కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నువ్వు తీసుకొచ్చే నీకు తెలియని ఈ ప్రమాదాల వల్ల సో నీతో పాటు నీ పిల్లలతో పాటు నీకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి సో వాయు కాలుష్యం మీద ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. మన ఇండియాలో వాయు కాలుష్యం ప్రభావం ఏ మేరకు ఉంది, దీన్ని ఏ మేరకు మనము అడ్డుకట్ట వేయడానికి మన దగ్గర ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఒక్కసారి అంచనా వేయండి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో నాకు తెలిసి. అయితే నేనైతే ఎంకరేజ్ చేయను. సో ఏంటంటే ఇది నాకు గొప్పగా చెప్పుకోవాలని కానీ నేను ఇంతవరకు వెహికల్ అనేది వాడట్లా. నేను ఇప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడతాను. సో పాండమిక్ టైంలో నేను కొంత ఇబ్బంది పడ్డాను, ట్రాన్స్పోర్టేషన్ ఆపడము, నెక్స్ట్ వచ్చేసి ఆటో వాళ్ళు డబ్బులు ఛార్జెస్ పెంచడము, ఇబ్బంది పడ్డాను. కానీ నాలాగే చాలామంది ఆటో ట్రావెలింగ్ అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా కాలుష్యాల్లో కొంచెం కారకాన్ని తగ్గిస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మనము 100 మందితో యుద్ధానికి రావడం వేరు, 20 మందితో యుద్ధానికి రావడం వేరు. సో 100 మందితో యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ప్రాంతం అంతా ఏ విధంగా ఉంటుంది,
20 మందితో యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ప్రాంతం అంతా ఎలా ఉంటుందనేది అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ కొనాలి, ఎంజాయ్ చేయాలి, తిరగాలి దాని మీద తీసుకోకండి. ద బర్డెన్ ఇంపార్టెంట్. ఓకే, సో అతిపెద్ద ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రక్రియలో ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి మాత్రం వాడవచ్చు, అవేర్నెస్ తెచ్చుకోండి. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు BS4 వెహికల్స్ వస్తున్నాయి. సో కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాటి ద్వారా గాలి కాలుష్యంలో విషవాయువులు కావచ్చు, కాలుష్యం అనేది ఎక్కువగా ప్రేరేపితం కాదు. అండ్ ఇంకా మీకు ఎన్విరాన్మెంట్ని కాపాడాలనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రిఫర్ చేసుకోండి. ఓకే, దానివల్ల ఎలాంటి వాయు కాలుష్యం ఉండదు, జీరో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.